పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ ఫెడరేషన్ వర్సెస్ ప్రొడ్యూసర్స్గా మారింది పరిస్థితి. సినీ కార్మికుల వేతన పెంపు చర్చలు కొలిక్కి రాకపోవడంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. 30% వేతనాలు పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు మాత్రం ఆ స్థాయిలో పెంచలేమని తేల్చి చెప్పారు. డిమాండ్లకు ఒప్పుకుంటేనే షూటింగ్స్కు వస్తామని కార్మికులు అంటుంటే వారి బెదిరింపులకు భయపడేది లేదని ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. కొత్త వాళ్లతో షూటింగ్స్ చేసేందుకు సిద్ధమైన ఫిలిం ఛాంబర్ యూనియన్లతో సంబంధం లేకుండా సాంకేతిక నిపుణులు, కార్మికులను పనుల్లోకి తీసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. టాలీవుడ్ సినీ కార్మికులకు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ మద్దతు ప్రకటించింది. మరోవైపు కాసేపట్లో నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధుల కీలక భేటీ జరగనుంది. ఆ తర్వాత నిర్మాతలు, ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలు వేర్వేరుగా లేబర్ కమిషనర్ను కలవనున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ తీసుకున్న నిర్ణయం వల్ల కార్మికుల భవిష్యత్తు ఏంటి? ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు దీన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు. మరి వాళ్ళ జీవన పరిస్థితి ఏంటి? ఇప్పుడు కొత్త వాళ్ళుగా కార్మికులను తీసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్ సార్, ఇదే విషయం మీద యూనియన్ ఫెడరేషన్కి సంబంధించి వాళ్ళకి, తర్వాత ప్రొడ్యూసర్స్కి సంబంధించి అమీ తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఫెడరేషన్స్ వాళ్ళు తమ న్యాయమైన డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చినప్పుడే మేము షూటింగ్లకు వస్తామంటున్నారు. ఇదే విషయమై మాట్లాడడానికి యూనియన్ ప్రెసిడెంట్ మనకి వల్లభనేని అనిల్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అనిల్ గారు, ఇప్పుడు ఈ సమ్మె నిన్నటి నుంచి జరుగుతుంది. నిర్మాతలు మేము ఒక పక్కన మేము అంత 30% పెంచలేమని చెప్తున్నారు. వాళ్ళు అంతేకాకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే కొత్త వాళ్ళని తీసుకోవడానికి కార్మికుల్ని నోటిఫికేషన్ ఇస్తున్నాం, మాకు వెసులుబాటులో మేము కార్మికులు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు నిన్న సంచలన ప్రకటన చేశారు. దీనిపై మీ అభిప్రాయం? సంచలన ప్రకటన ఎందుకు చేశారో మాకైతే తెలియదండి. ఇక్కడ సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. మరి లేబర్ కమిషనర్ గారి యొక్క నిర్ణయం ప్రకారం మేము వెళ్తూ ఉన్నాము. వారి దగ్గర సంప్రదించకుండా మరి వారు ఆ పత్రికా ప్రకటన ఎందుకు చేశారో మాకు తెలియదు. యూనియన్ సభ్యత్వాలు లేకుండా ఇస్తామన్నారు. అసలు సభ్యత్వం, ఒక అసోసియేషన్ లేకుండా మరి పని ఎట్లా చేస్తారనేది మరి నాకు అర్థం కాలే. మరి వారు అట్లా మాట్లాడటంలో ఏంటో. మరి ఒక 10 మంది కలిపి ఒక పని చేయాలంటేనే ఒక అసోసియేషన్ ఉండాలి. మరి అసోసియేషన్ అంటే మళ్ళీ లేబర్ కమిషనర్ ఆఫీస్లోనే రిజిస్టర్ కావాలి. ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన యూనియన్లు సినీ వర్కర్స్ కింద మేము పనిచేస్తూ ఉంటే మరి మేము స్కిల్ డెవలప్మెంట్ రూపంలో ఏ యొక్క వేతనాలు కూడా 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు పత్రికా ప్రకటన చేయడం మేము చూసాము. మరి అది ఎందుకు ఇచ్చారనేది మాకు అర్థం కాలేదు. సరే, మేము దాని గురించి పెద్దగా మేము పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఒకటే అండి, సినిమా ఇండస్ట్రీ అంటే మన కన్న తల్లి లాంటిది. ఫిల్మ్ ఛాంబర్ మాకు పెద్ద దిక్కనే భావిస్తాం ఇప్పటికి కూడా. ఎందుకంటే వారు మమ్మల్ని సంప్రదించకుండా, మేము ఇలా చేస్తున్నాం అని కూడా మాకు చెప్పకుండా వారు చేశారు. కానీ మేము మాత్రం 30% వేతనాల గురించి మేము 6 నెలల నుంచి వారిని సంప్రదిస్తూనే ఉన్నాం. కానీ వారు బయటికి మాత్రం, పెద్దలకి, మీడియాకి మాత్రం అసలు మాకు రాత్రి షూటింగ్లు ఆపారని చెప్పేసి ఒక తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. అది మరి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. మరి వారు ఎందుకు అలా చేస్తున్నారో మాకు తెలియదు. కానీ ఒకటే, స్కిల్ అనేది లేకుండానే ఈరోజు ఇంత పెద్ద సినిమాలు మన ప్రపంచ ఖ్యాతికి, జాతీయ అవార్డులు పొందే స్థాయికి వెళ్ళాయంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే లాస్ట్కి వేతనాలు పెంపు వచ్చేసరికి మళ్ళా స్కిల్, అన్స్కిల్ అని మాట్లాడుతూ ఉంటారు. స్కిల్ డెవలప్మెంట్ చేస్తామంటే ఎవరు వద్దంటారండి? ప్రతి ఒక్క సంస్థలో, ప్రతి ఒక్క వ్యవస్థలో స్కిల్